హాయ్ సార్. హాయ్ సార్, వ్యూహం సినిమా అంటే ఎన్నో బ్రేక్స్ తర్వాత ఫైనల్గా ఎలక్షన్స్ ముందు రిలీజ్ అవుతుంది. అంటే ఎలక్షన్స్ పైన ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉందా సార్? సో ఇప్పుడు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నేను అనుకున్న ఒక సబ్జెక్ట్ మ్యాటర్ని నా మ్యాక్సిమం కెపాసిటీ ఉపయోగించి ఫిలిం చేస్తాను. అది అంటే ఇప్పుడు రియల్గా జరిగిన ఫిలిం రియల్ క్యారెక్టర్స్ మీద బేస్ అయి ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఒక చూసే ప్రతి ప్రేక్షకుడికి వాడికి కూడా ఒక అవగాహన ఉంటుంది, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఒక అతను ఏమనుకుంటున్నాడు అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని దాటి నేను ఎంత కన్విన్సింగ్ గా చెప్పగలిగాను అనేది అతనే చెప్పగలుగుతాడు. సో అది ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అనేది నేను చెప్పడం కష్టం. సినిమాలో చంద్రబాబు నాయుడు గారిని నెగిటివ్ రోల్లో, జగన్ గారిని పాజిటివ్ రోల్లో, ఒక హీరోయిక్ రోల్లో చూపించారు. మామూలుగా వాళ్ళు ఒక పొలిటీషియన్స్ అయినప్పుడు వాళ్ళ టార్గెట్ అధికారంలోకి రావడమే. సో ఎన్ని వ్యూహాలన్నా పన్నుకొని అధికారంలోకి వస్తారు. అలాంటప్పుడు మీరు జగన్ గారిని హీరోయిక్ గా, చంద్రబాబు నాయుడు గారిని విలన్ గా ఎలా చూపించగలుగుతారు? అంటే ఇద్దరి గోల్ ఒకటే కదా. ఇప్పుడు హీరో విలన్ అనేది లేబుల్స్ అయ్యి అది కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ మసాలా ఫిల్మ్స్ లో యూజ్ చేసిన టర్మ్స్. రియల్ లైఫ్ లో వీళ్ళు ఎలాంటి రోడ్లు ఏంటనేది నా దృష్టిలో నేను చెప్పాను. సో నేను హీరో విలన్ నెగిటివ్ పాజిటివ్ అని చెప్పను, అది నెగిటివ్ పాజిటివ్ అని ఆడియన్స్ డిసైడ్ చేయాలి. సార్, లోకేష్ గారు అయితే చాలా ట్రై చేశారు సినిమా ఆపడానికి. సో ఎందుకంటారంటే ఆయన భయపడ్డారా, లేకుంటే మిమ్మల్ని ఏమన్నా పర్సనల్ గా తీసుకున్నారా ఆయన? ఇప్పుడు ఆయన ఏమనుకున్నారు అనేది నాకు కష్టం నేను చెప్పడం, ఎందుకంటే ఆయన మనసులో నేను దూరలేను. కాకపోతే కామన్ సెన్స్ ఏం చెప్తుందంటే ఒక సినిమా వస్తూ ఉంటే దాన్ని ఆపటానికి ట్రై చేయడానికంటే వాళ్ళ నిజాలు ఏమన్నా దాంట్లో చూపెట్టేస్తానా లేకపోతే వాళ్ళకి అనేది పాయింట్ ఉంటుంది కదా, అంతకన్నా వేరేది అయితే ఉండదు. సో అది కూడా కానీ నా స్పెక్యులేషన్ అది. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్లో చూస్తుంటే ఒక స్ట్రెస్ బాల్ని పట్టుకొని ఇలా పిసుకుతూ ఉంటారు. అంటే మామూలుగా పవన్ కళ్యాణ్ గారిని అలా ఈవెంట్లలో చూస్తుంటాం, ఎప్పుడు అలా కనిపించారు. మరి మీకు ఆ థాట్ వచ్చిందా, లేకుంటే రియల్గా ఆయన అలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతారా? అంటే తను ఎప్పుడు స్ట్రెస్ఫుల్గా ఉంటాడని నా ఫీలింగ్ మాట్లాడుతున్నప్పుడు అది, అందుకని ఏదో సర్రియల్గా కొంచెం ఇదిగా పెట్టాను అంతే. ఓకే, అంటే అది మీ ఇమాజినేషన్. కరెక్ట్. సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి రీసెంట్గా రోజా గారు ఒక కామెంట్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు తాను ఇద్దరు బయటకు వస్తే ఎవరికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలుస్తుందని. ఈవెన్ బైరెడ్డి గారి కంటే కూడా తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది అని ఆమె చెప్పడం చూస్తున్నాం. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఆబ్వియస్లీ ఇస్ ఎ బిగ్ స్టార్ అని క్రౌడ్స్ వస్తారు కాబట్టి, కానీ ఓట్ల లేస్తారా లేదా అనేది నాకు ఐఎమ్ నాట్ షూర్. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలంటే మీరు ఏమైనా సలహాలు ఇస్తారా ఆయనకి? నేను ఎవ్వరు సలహాలు వినరు, వాళ్ళు నచ్చిన వాళ్ళు చేస్తారు. లెట్స్ సీ దట్. ఓకే సార్, వ్యూహం అండ్ శపథం బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమా ఒక సినిమా రిలీజ్ తర్వాత అంత సడన్ గా ఇంకో సినిమా రిలీజ్ అవుతే ఆ ఇంపాక్ట్ ఉంటుందా? ఈవెన్ లోకేష్ గారు కూడా రెండు ఒకే టైంలో రిలీజ్ అవ్వడానికి మీ ప్లాన్ ని దెబ్బ కొట్టారనుకోవచ్చు. యాక్చువల్గా నాకు చాలా మంచి చేశారు, ఎందుకంటే డీలే అవటం వలన మాకు ఎక్కువ పబ్లిసిటీ కూడా వచ్చింది. అది కాకుండా ఎలక్షన్స్ కి దగ్గరికి వచ్చేటప్పటికి మంచి హాట్ టాపిక్ లో ఉన్నప్పుడు వస్తుంది. ఓకే సరే, పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ స్టార్ అంటున్నారు, మిమ్మల్ని కూడా జగన్ ప్యాకేజీ స్టార్ అని అంటున్నారు. మీ ఒపీనియన్ మరి? సో అదే ఇప్పుడు పాయింట్, నేను అవుట్వర్డ్ గా దాసరి కిరణ్ ప్రొడ్యూసర్ అని చెప్పాను. ఇంకా తర్వాత ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకుంటారు. మనిషి ప్రతి మనిషికి నోరు ఉంటుంది, వాడు అనుకునేది అది అనుకునేవాడు, మనకి ఏంటి ప్రాబ్లం. ఓకే సార్, ఒక న్యూస్ విన్నాను, మీరు ఆ మధ్య రెడ్డి గారు పోయారు అని ఒక సినిమా తీయడానికి ప్రయత్నించారు అని చెప్పేసి, నిజంగా తీయడానికి ప్రయత్నించారు? ఆ సినిమా పరిస్థితి ఏంటి? ఆ సినిమా ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం ఏదో అనుకునే టైటిల్ సబ్జెక్ట్ కూడా లేదు అది. ఓకే సార్, మామూలుగా మీ సినిమాలు చూస్తుంటే అంతా ఒక ఎక్స్ప్లోర్ చేస్తారు, రెండు వైపుల నుంచి కూడా ఎక్స్ప్లోర్ చేసి సినిమా రిలీజ్ చేస్తుంటారు. ఇది మాత్రం జగన్ గారు వైపు నుంచే కూడా తీస్తున్నారు. అది కరెక్ట్, అది నేను చెప్తున్నాను. ఇప్పుడు రియల్ లైఫ్ లో వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే చూపించాను, ఒక వైపు అనేది నేను చూపించాల. అది మీ సినిమా చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే సార్, యాత్రకి ఈ సినిమాకి ఏమైనా లింక్ ఉండే అవకాశం ఉంటుందా? ఆబ్వియస్లీ సబ్జెక్ట్ మ్యాటర్ వైజ్ గా ఉండొచ్చు, కానీ నేను ఆ సినిమా చూడలేదు. బట్ తీసుకున్న అప్రోచ్ నాకు నేను తీసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. నేనంతా బిహైండ్ ద సీన్స్ ఏమైంది అని చూపించాను, కానీ ఆల్రెడీ అందరికి తెలిసింది ఏమి చూపించలేదు. సార్, రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కూడా వచ్చింది, సో దాని గురించి విన్నారా, చూసారా, ఏంటి మీ ఒపీనియన్? దాని గురించి ఏదో పేపర్లో అక్కడ చదివాను, కానీ నాకు తెలియదు. నేను ట్రైలర్ కూడా చూడాలి నేను. ఓకే సార్, ప్రజెంట్ అంటే ఎలక్షన్స్ దృష్టిలో చూసుకుంటే వచ్చే ఎలక్షన్స్ లో టీడీపీ పరిస్థితి ఏంటి, వైసీపీ పరిస్థితి ఏంటి సార్? నాకు అసలు తెలియదు, పాలిటిక్స్ అసలు నేను ఫాలో అవును. ఓకే సార్, రీసెంట్ గా మీరు జూనియర్ ఎన్టీఆర్ పైన కొన్ని కామెంట్స్ చేశారు, అంటే ఆయన ఫార్ సుపీరియర్ దెన్ సీనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పి. అటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు మీ దృష్టిలో అంత సుపీరియర్ అయినప్పుడు
టీడీపీ పార్టీలోకి వస్తే ఎలా ఉంటుంది ఆయన పాలిటిక్స్ లోకి ఎంటర్ అయితే? టీడీపీలో పార్టీలోకి వస్తే టీడీపీ బతికిపోతుంది మళ్ళీ గ్యారంటీగా. అంటే నారావారి టీడీపీ పార్టీ, నందమూరి వారి టీడీపీ పార్టీ అవుతుంది అనుకోవచ్చా? యా, కానీ జూనియర్ ఎన్టీఆర్ తను హ్యాపీగా తన స్టార్డమ్ ఎంజాయ్ చేస్తాడా, పాలిటిక్స్ లోకి రావాలని కోరుకుంటాడా నాకు తెలియదు. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు అటు రీసెంట్ గా స్టార్ హీరోస్ అటు తమిళ్లో కూడా చూసాం, విజయ్ దళపతి గారు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు, సినిమాలను ఆపేసి. పవన్ కళ్యాణ్ గారు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అంటే అంత స్టార్డమ్ ఉండి కూడా మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి గల రీజన్స్ ఏమన్నా? అంటే ప్రజలకి ఏదో చేద్దామనా, లేకుంటే ఇంకేదైనా రీజన్ అయ్యింది? అది వాళ్ళ గురించి నేను ఆలోచించలేను. సో వాళ్ళ మనసులో ఏముందని. ఆబ్వియస్లీ ఐ థింక్ అంత పాపులర్ పీపుల్ ఒక పర్టికులర్ టైంలో సినిమాలు చేసి బోర్ కొడుతుంది. సో దే వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అనేది మెయిన్ పాయింట్ ఉంటుంది. సార్ మీకు మరి సినిమాలు బోర్ కొట్టి పొలిటిక్స్ లోకి వెళ్ళను సార్? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, 10 ఏళ్ళు అవుతుంది, ఇప్పటి వరకు అధికారంలోకి రాలేదు. మరి వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా ఇన్ కేస్ ఫ్యూచర్ లో? అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయినా ఇప్పటి వరకు కూడా ఆయన ఒకసారి కూడా ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. మరి ఫ్యూచర్ లో ఆయన సీఎం అయ్యే అవకాశం ఆ క్వాలిటీస్ ఉన్నాయా? ఎందుకంటే అదే నేను ఎందుకంటే చాలా ఇన్కన్సిస్టెంట్ సార్. కానీ రోజుకి మార్చే మనిషి ఒక పబ్లిక్ లీడర్ గా ఒక ట్రస్ట్ వస్తుంది అనేది నేను అనుకోవట్లా. సార్ ఆయనకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈవెన్ వారాహి యాత్ర చూసాం, అంత మంది వస్తున్నారు. ఇవి ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదు సార్? అంటే తను చూడటానికి వస్తున్నారు, బికాజ్ ఇస్ బిగ్ స్టార్. ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళ అరుపులు కూడా కళ్యాణ్ మాట్లాడే మాటలకి వాళ్ళు చేసే సౌండ్స్ కి సింక్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆనందంతో చూస్తున్నారు, ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. దే ఆర్ నాట్ లిస్నింగ్ టు హిమ్ అనేది నా ఫీలింగ్. ఓకే సార్, ఒకప్పుడు మీకు కూడా మంచి ఫాలోయింగ్ ఉండేది, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా కూడా తీసుకునేవారు. అయితే ఇప్పుడు రాను ఆర్జీవి గారు అంటే అప్పుడు నాకు ఇష్టం ఉండేది, ఇప్పుడు లేదు అని అంటున్నారు. అంటే ఒక హేట్రెడ్ అయితే మీ మైనా వచ్చింది. సో ఒక ఆబ్జెక్టివ్ గా మీరు ఈ సిచ్యువేషన్ మీరు ఎలా డిఫైన్ చేస్తారంటారు? నేను 1000 సార్లు ఏం చెప్పానంటే, నేను ఎవరన్నది పట్టించుకోను, నేను అనుకున్నది చేస్తానని చెప్పాను. ఆ లైన్ ఆఫ్ క్వశ్చన్స్ వదిలేండి, ఎందుకంటే నాకు చెప్పి బోర్ కొట్టింది. ఓకే సార్, సినిమాని అంటే పొలిటికల్ గా ఈ మధ్య సినిమా రావడం చూస్తున్నాం. మీ వ్యూహం సినిమా వచ్చింది, శబ్దం సినిమా వచ్చింది. అంటే ఎలక్షన్స్ పర్పస్ అయినా మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత నార్మల్ గా మళ్ళీ వేరే కంటెంట్ ఉన్న సినిమాలు తీసే అవకాశం ఉంది? అంతే, ఓన్లీ ఎలక్షన్ పర్పస్. అంతే. అంటే జగన్ పార్టీకి ఫేవర్ గా సినిమాలు తీయడం వెనుకున్న వ్యూహం ఏంటి? నేను ఇప్పుడే చెప్పాను, జగన్ మీద నాకు ఒక ఒపీనియన్ ఉంది, సివిఎన్ మీద ఒకటి ఉంది, పీకే మీద ఉంది. ఆ ఒపీనియన్ అనేది ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్ లో ఒక సబ్జెక్ట్ మ్యాటర్ బాగుంది అనుకుని తీసాను. అంటే చంద్రబాబు గారి పైన ఎటువంటి ఒపీనియన్స్? అంటే నెగిటివ్ రోల్ లో చూస్తున్నారు, అంత నెగిటివిటీ అది సినిమాలో చూడండి. సో షర్మిల గారి పైన మీ ఒపీనియన్స్? ఏం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయ్యారు, మరి జగన్ గారి పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ సినిమాలో ఏమన్నా రోల్ పెట్టే అవకాశం ఉంది? కానీ ఏం చేయలేడు సినిమాలో అసలు తీవ్ర. ఓకే సార్, మామూలుగా జగన్ గారి గురించి మీరు చెప్పాలి అంటే, ఒక కష్టపడి ఒక స్థాయి నుంచి ఈ అధికారంలోకి వచ్చారు కదా, ఏం చెప్తారు సార్ జగన్ గారి గురించి? ఏమో అందరికీ తెలిసిందే కదా. సో ఒక పర్టికులర్ టైంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగి, దాని తర్వాత ఓదార్పు యాత్ర చేసి, పార్టీ పెట్టి, జైలుకి వెళ్ళి, అంత స్టోరీ ఉంది కదా, అదంతా ఉంటుంది. సార్ చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళడం చూసాం రీసెంట్ గా. అప్పుడు జగన్ గారు జైలుకి వెళ్ళి సీఎం అయ్యారు, మరి ఇప్పుడు చంద్రబాబు గారు కూడా జగన్కి వెళ్ళి సీఎం అవుతారని ఒక సెంటిమెంట్ ఉంది. ఇటువంటి సెంటిమెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? నేను సెంటిమెంట్స్ అని నమ్మను. ఎందుకంటే జగన్ గారు జైలుకి వెళ్ళిన ఆస్పెక్ట్ ఇది చాలా డిఫరెంట్, అది బేసిక్ గా. సార్ లోకేష్ గారు ఎర్ర బుక్ గురించి మీరు వినే ఉంటారు. అంటే అధికారంలోకి వస్తే వీళ్ళందరి తాట తీస్తామని చెప్పేసి పేర్లు రాసుకుంటున్నారు. ఒకవేళ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటి సార్? ఏమవుతుంది మీరు చెప్పండి. మీ పైన ఏదైనా కేసులు బనాయించి లోపలికి దూర్చే ఛాన్స్ ఉందంటే మీరు రెడీనా? ఏం రెడీ ఏమన్నది, లివింగ్ ఇన్ ఏ సొసైటీ. ఎవరిని ఏమీ చేయలేడు. అక్కడ ఏదో చేసి ఉంటే, ఆయన స్కామ్ చేశారు కాబట్టి కదా జైలుకి వెళ్ళింది. అది అప్పుడు ఏం పెడతారు నా మీద, ఏం కేసు పెడతారు? అంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు అది ఏమి ఎవరు చేయలేరండి. మిమ్మల్ని ఎవరు చేయలేరు అంటే? నన్ను కాదు, ఎవరిని ఏమి చేయలేరు. ఎప్పుడు చేయగలుగుతారు? వాళ్ళు ఏదైనా చేసినప్పుడు, అది ప్రూవ్ చేసినప్పుడు చేస్తారు, లేకపోతే అలా చేయగలుగుతారు ఎవరైనా. ఓకే సార్, వ్యూహం సినిమా అప్పుడు కొంతమంది వచ్చి మీ ఆఫీస్ ముందర గొడవ పెట్టడం ఇటువంటివి చూసాం. ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటంటే భయపడ్డారా? అలాంటివి నాకు చాలా జరిగినాయి. వాళ్ళందరూ వచ్చేది కూడా వాళ్ళ యూట్యూబ్ వీడియో కోసం వస్తారు, నా కోసం ఎవరు రాడు అక్కడికి. ఓకే, అంటే యూట్యూబ్ లో మిమ్మల్ని రికార్డ్ చేసుకొని, వాళ్ళని రికార్డ్ చేసుకుని వాళ్ళు పెట్టుకుని వాళ్ళు సొంకానందం పొందుతారు, అంతే. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి మీ మాట్లాడితే ఏం చెప్తారు ఆయన గురించి?
నీ జస్ట్ ఇన్కన్సిస్టెంట్ అంతే. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఒక సలహా ఇస్తారా సార్ ఆయనకి, పాలిటిక్స్ వదిలేసి సినిమాలను కంటిన్యూ? నేను ఎవరికి సలహా ఇవ్వను, నేను ఎవరి సలహా తీసుకోను. ఓకే సార్, ఈ సినిమాలు కాకుండా ఇంకేమైనా సినిమాలు రెడీగా ఉన్నాయి సార్ మీరు? సార్, వ్యూహంకి శబదానికి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే రెండు పొలిటికల్ సినిమాలే కదా. ఇది టోటల్ జగన్ వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి సిబిఎన్ జైలు వరకు ఉంటుంది స్టోరీ. అది 2 పార్ట్స్ చేసాం. ఓకే సార్, ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మీరు పట్టించుకోరు, కాకపోతే మీరు ఒక పర్పస్ తో తీస్తారు. ఆ పర్పస్ నెరవేరుతుందని మీరు అనుకుంటున్నారా? ఏం పర్పస్? ఏ సినిమా ఎవరు తీసినా కూడా జనాలు చూడాలనే పర్పస్ ఉంటుంది, ఇంకేముంటుంది వేరే పర్పస్? అంటే ఏ టైప్ ఆఫ్, ఇప్పుడు మీరు పొలిటికల్ గా వ్యూహం సినిమా తీస్తారంటే ఏ ఆడియన్స్ ఈ సినిమా తీస్తారని? ప్రతి దానికి ఆడియన్స్ డిఫరెంట్, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఉంటారు. మామూలుగా జగన్ గారి ఫేవర్ లో ఉన్న వాళ్ళందరూ ఈ సినిమా చూస్తారు, మిగతా వాళ్ళు చూడరు అన్న ఒక ఒపీనియన్ కూడా జనాల్లో బాగా వెళ్తుంది. అదే వాళ్ళు అనుకుంటారు. కొంతమంది దాక్కుని చూస్తారు, కొంతమంది బహిరంగంగా చూస్తారు. ఓకే సార్, ఇప్పుడు సినిమాని టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు చూస్తారని నాకు తెలియదు. నా తీయటం వరకే నా పని, ఎవరు చూస్తారు అని నేను ఆలోచిస్తాను. ఓకే సార్, రీసెంట్ గా యాత్ర మూవీ వచ్చినప్పుడు చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్ లోకి వెళ్ళి గొడవ పెట్టడం అటువంటివి చూస్తాం. ఇప్పుడు వ్యూహం సినిమాకి కూడా అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అసలు ఏం చెప్తారు సార్ ఈ గొడవల గురించి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మీ ఫ్యాన్స్ కి మధ్య? అసలు నేను ఎవరు ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది నాకు తెలియదు. సో ఐ డోంట్ కేర్. ఓకే సార్, అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, సినిమాలు రీసెంట్ టైంలో వచ్చిన సినిమాల్లో యానిమల్ గురించి చాలా ఇదిగా ట్రోల్స్ అయితే అవుతున్నాయి. దానికి సందీప్ రెడ్డి వంగ గారు కూడా గట్టి సమాధానం అయితే ఇస్తున్నారు. ఒకవేళ క్రిటిక్స్ సినిమా ఆపే ప్రయత్నం చేస్తే నేను హాలీవుడ్లో వెళ్ళి సినిమా తీస్తానంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? అది అవసరం ఏముంది తనకి? ఆల్రెడీ ద ఫిల్మ్ ఇస్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. క్రిటిక్స్ అంత బ్యాడ్ అని చెప్పిన అతను ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికైనా ఎందుకు వెళ్ళాలి? అంటే క్రిటిక్స్ కి సెన్సార్ కి పెద్దగా మీరు రెస్పాండ్ అవ్వరు సార్, ఎందుకు అంటారు సార్? ఏంటి సెన్సార్ బోర్డుకు అని, అంటే సెన్సార్ సెన్సార్ బోర్డ్ అనేది ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ బాడీ. అది మనం ఒక సివిలైజ్ సొసైటీలో ఉన్నప్పుడు వీ హావ్ నో చాయిస్ బట్ టు ఫాలో ది గవర్నమెంట్ ప్రొసీజర్స్, అంతే. ఓకే సార్, ఇప్పుడు జగన్ గారి పైన ఇటువంటి కొన్ని బయోగ్రఫీస్ మీరు తీస్తున్నారు కదా, మీ పైన మీరు తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుందా సార్? నో. అంటే వ్యూహం సినిమా గురించి, శబ్దం గురించి మీరు ఏం చెప్తారు? ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి ఎలా ఉండబోతుంది నేను అలా చెప్తాను. ఎలా ఉందో వాళ్ళు చెప్పాలి, కానీ నేను ఉండబోతున్నాయని చాలా మంచి సినిమా నేను చెప్పలేను కదా. సో సినిమాలో రోల్స్ ఎంచుకునేటప్పుడు చాలా హార్డ్ వర్క్ చేస్తారా? అంటే పర్ఫెక్ట్ గా వాళ్ళ రూపం ఉన్న వ్యక్తుల్ని తీసుకొచ్చి? నేను నా లైఫ్ లో ఎప్పుడు హార్డ్ వర్క్ చేయలేదు, నేను స్మార్ట్ వర్క్ చేస్తాను. ఓకే, దీనికి సినిమా అనేది తెలివితో వస్తుంది, పనితో రాదు. ఓకే సార్, మళ్ళీ సినిమాని ఆపే ప్రయత్నం ఏమన్నా వాళ్ళు చేస్తున్నారా? ఆగిపోయే అవకాశం ఏమన్నా ఉంటుంది? అది తెలియదు, అది అయ్యే వరకు తెలియదు కదా. ఓకే, సినిమా ఆపితే మీ రియాక్షన్ ఏంటి సార్? ఏముంటుంది, సేమ్ మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే సార్, ఈ సినిమా కోసం రిలీజ్ చేయడం కోసం మీరు చాలా ట్రై చేస్తారు కదా. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు రిలీజ్ అవ్వాలి, ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సో ఈ గ్యాప్ లో మీరు మరొక సినిమా తీసే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే దానికి కేటాయించిన టైంలో చేశాను కూడా, వేరే సినిమా చేశాను. నేను ఎప్పుడు నా టైం వేస్ట్ చేయను. ఓకే సార్, ఫైనల్ గా ఏపీ పాలిటిక్స్ పైన మీ రియాక్షన్ ఏంటి, ఎలా ఉండబోతున్నాయి? నాకేం తెలియదు, పాలిటిక్స్ పట్టించుకోను, అసలు పట్టించుకోరు. ఓకే, థ్యాంక్ యూ.